మన పెద్దవాళ్ళు చేసినట్టు బెండకాయ పులుసు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట బెండకాయ ముక్కలు, క్యారెట్, 4-5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ పెద్దుల్లిపాయ, 2-3 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి చిటపటమన్నాక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయండి, పోపులో వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా తుంచి పోపులో వేసుకొని వేగనివ్వండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి 1 నిమిషం పాటు కలిగి తిప్పండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయ ముక్కలను కూడా వేసి దాన్ని ఒకసారి రంగు మారే వరకు కొద్దిసేపు మగ్గనివ్వండి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలను కూడా వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి, 2 నిమిషాల సేపు మగ్గనివ్వండి. తర్వాత ఇందులో టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలిగి తిప్పుకొని ఇందులో రుచి కొద్దిగా 1/2 చెంచా పసుపు వేసుకోండి. పసుపు వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పులుసు తీసి ఈ మగ్గిన బెండకాయ ముక్కల్లో వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేయండి. తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న పులుసుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కాగనివ్వండి. చూస్తున్నారు కదా, ఇందులో కొంచెం ఈ విధంగా మనకి పులుసు రెడీ అవుతుంది. కొద్దిగా నాకైతే 1 గ్లాస్ నీళ్ళు పట్టినాయండి. వేసి బాగా కాగించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర వేసుకోండి. చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. కమ్మని బెండకాయ పులుసు రెడీ.